రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఇక రాత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్నతనయుడి వివాహ రిసెప్షన్కు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ రాత్రి హోటల్ తాజ్ మాన్సింగ్లో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్నతనయుడి వివాహ రిసెప్షన్కు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ రాత్రి హోటల్ తాజ్ మాన్సింగ్లో పవన్ కళ్యాణ్ బస చేస్తారు. కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయి, దాదాపు కొద్ది క్షణాల క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పర్యటన మాత్రము ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమము అంటే ఇక్కడ జరుగుతున్నది. అయితే దీని కొరకే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఢిల్లీకి రావడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దాదాపు ఈ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్ని యొక్క రిసెప్షన్ ఈ రోజు సాయంకాలం 7 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ వేడుకకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మరి కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిరథ మహారథులు చాలా మంది కూడా ఇక్కడికి ఆల్రెడీ మధ్యాహ్నానికి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం అనేది ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా కేంద్ర అంటే బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, తర్వాత ఇతర రాష్ట్రాల ఎంపీలందరూ అంటే పార్లమెంట్ సమావేశాలు ఎలాగో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, అందరూ కూడా ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే రిసెప్షన్ కార్యక్రమానికి అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇదే కార్యక్రమం నిమిత్తమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఢిల్లీకి రావడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మనకు తాజ్ మాన్సింగ్ హోటల్ కి చేరుకున్నారు. కొద్దిసేపట్లో 7:30 సమయంలో రిసెప్షన్ కార్యక్రమానికి ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయితే ఈ రోజు రాత్రి ఇక్కడే ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఉదయము 9 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి గన్నవరానికి చేరుకుంటారన్నటువంటి సమాచారం మాత్రం ఉంది. కానీ ప్రత్యేక విమానంలో రావడంతో షెడ్యూల్ కూడా కొంత చేంజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి చేరుకోవడము, రేపు ఉదయము కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా అమరావతి ఏదైతే పునః ప్రారంభ పనుల కొరకు కూడా ఇన్వైట్ చేస్తారో అన్నటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఇంకా ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ ఖరారు కాలేదు ఒకవైపు. కానీ మరొక వైపు మాత్రము బిల్ గేట్స్ ని కలవబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నము మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని కలవబోతున్నారు ఢిల్లీలో అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే గత నెల రోజుల క్రితం దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలవడము, తర్వాత అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి అంటే రేపు జరగబోయేటటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి సమావేశం ఉందో ఏపీకి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా బిల్ గేట్స్ తో సమావేశం అవుతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు రేపు ఉదయం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్ కి అంటే గన్నవరానికి చేరుకుంటారన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇంకా
ఒకవేళ ఇక్కడే ఢిల్లీలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండడంతో ఇద్దరు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాల నిమిత్తం అనుకోవచ్చు, తర్వాత మరిన్ని కార్యక్రమాల్లో ఏమైనా కానీ పాలు పంచుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇంకా ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఈ రోజు మాత్రమే ఒక ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం మాత్రమే ఇక్కడికి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే